అండి. దిస్ ఈజ్ చిరంజీవి ఫ్రమ్ కడప. ఈరోజు మీకు ముఖ్యమైన అంశంగా జాతీయ ఆదాయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నేషనల్ ఇన్కమ్. ముఖ్యంగా చూసినట్లయితే దేశంలోని ప్రజల మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని అంటారు. ఒక దేశంలోని ప్రజల మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. దాన్ని ప్రజల మొత్తం ఆదాయాన్ని ప్రజల మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. నేషనల్ ఇన్కమ్. అలా కాకుండా ఒక దేశంలో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వలన వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశంలో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం వలన వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని అంటారు. జాతీయ ఆదాయం అంటారు. సో ఇందులో చూసినట్లయితే ఉత్పత్తికి కారకాలు, ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఉత్పత్తి చేయాలంటే దానికి సంబంధించిన కారకాలు ఆ ఉత్పత్తిలో పాల్గొంటే ఒక వస్తువు వస్తుంది, ఒక వస్తువు ఉత్పత్తి అవుతుంది, దాన్ని మనం సేల్ చేస్తే వస్తుంది, ఆదాయం వస్తుంది. అందువలన దాన్ని ఉత్పత్తి వలన ఆదాయం వస్తుంది. ఉత్పత్తి కారకాలు ఏముంటాయి? బాటకం, వేతనాలు, వడ్డీలు, లాభాలు. బాటకం అంటే ఏంటంటే భూమిపైన వచ్చే విలువను, భూమిపైన ఇచ్చే విలువను మనము బాటకం అంటారు. వేతనాలు అంటే శ్రామికులకు ఇచ్చే అమౌంట్ని మనం వేతనాలు అంటాము. వడ్డీలు అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసేందుకు తీసుకున్న అమౌంట్కి ఇచ్చే వాల్యూని మనం వడ్డీలు అంటారు. అమౌంట్ సేల్ చేసిన తర్వాత వచ్చిన లాభాలు అంటారు. అంటే లాభాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా, ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆ లాభాలు. అంటే బాటకము, వేతనాలు, వడ్డీలు, లాభాల వలన మనకు జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఎంత కూడితే జాతీయ ఆదాయం వస్తుంది. దీనికి ఎంత వ్యయం చేస్తావు, దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెడతావు, దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెడతావు, దీన్ని ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తావు. సో ఈ మొత్తాన్ని మనము జాతీయ ఆదాయంగా తీసుకుంటాం. సో దేశంలో మొత్తం ఉత్పత్తి విలువను మనం జాతీయ ఆదాయం అంటారు. దేశంలో మొత్తం ఏమైతే వస్తువులు ఉంటాయో అవన్నీ విలువను, వాటికంటికి మనం విలువను ఏం చేస్తాం? జాతీయ ఆదాయం అని అంటారు. అలా కాకుండా ఇంకొక డెఫినేషన్ ఏంటంటే సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు సేవలను మార్కెట్ ధరలలో గణిస్తే ఆ ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాము. సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవలను మార్కెట్ ధరలలో గణిస్తే, మార్కెట్లో తీసుకునే విలువతో మనం గణిస్తే వచ్చే ఆదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అని అంటారు. అలాగే దాన్ని మనం ఏమంటామంటే మొత్తం వ్యయాన్ని కూడా దేశంలో ఖర్చు పెట్టే మొత్తాన్ని కూడా మనము జాతీయ ఆదాయం అంటాం. అంటే వినియోగ వ్యయం కావచ్చు, పెట్టుబడి వ్యయం కావచ్చు. ఒక వస్తువును పెట్టుబడి పెట్టి డెవలప్ చేస్తే ఆ వస్తువును కొనేదానికోసం వినియోగ వ్యయంని తీసుకుంటారు. అదే దాన్ని డెవలప్ చేసిన కోసం పెట్టుబడి వ్యయంని తీసుకుంటారు. ఈ పెట్టుబడి సంబంధించిన వ్యయాన్ని, వినియోగ సంబంధించిన వ్యయాన్ని కలిస్తే మొత్తం వ్యయం అవుతుంది. దాన్ని కూడా జాతీయ ఆదాయం అంటారు. ఒక వస్తువు ఉత్పత్తి అవ్వాలంటే దానికి సంబంధించిన దానికి మనం పెట్టుబడి పెట్టాలి. దాన్ని అమ్ముడు పోవాలంటే దాన్ని వినియోగుడు కొనుక్కోవాలి. వినియోగుడు అంటే మనమే, కన్జ్యూమర్స్. వాళ్ళు కొనుక్కుంటే ఆ వ్యయం ఎంత కొనుక్కుంటారో ఆ పెట్టుబడి ఎంతనో మొత్తం కలిపితే వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని కూడా అంటారు. సో అందుకని మొత్తం ఉత్పత్తి ఈక్వల్ టు మొత్తం ఆదాయం ఈక్వల్ టు మొత్తం వ్యయం. ఒక దేశంలోని మొత్తం ఉత్పత్తి యొక్క ఆదాయాన్ని, ఒక దేశంలోని మొత్తం ఆదాయాన్ని, ఒక దేశంలోని వస్తువులపైన వ్యయాన్ని మనం జాతీయ ఆదాయంగా కొలుస్తాము. అంటే మొత్తం ఉత్పత్తుల యొక్క మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం
ఓకేనా. మొత్తం వ్యయం, దాన్ని మనము జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం అని అంటారు. ఈ జాతీయ ఆదాయం గురించి ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు, ఏసి పిగు గారు, అలాగే సైమన్ కుజ్నెట్స్ గారు, అలాగే ఫిషర్ గారు, అలాగే యుఎన్ఏ వాళ్ళు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమంటారంటే, దేశంలో శ్రమ, మూలధనం, ప్రకృతి వలన ద్వారా వచ్చిన సాలిన విలువలను మనము భౌతిక రూపంలో కానీ అభౌతిక రూపంలో కానీ ఉంటాయి. దానితో పాటు విదేశీ వర్తకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలిపితే మొత్తం ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశంలో శ్రమ వలన, మూలధనం వలన, అలాగే ప్రకృతి వనరుల వలన సాలినంత ఆదాయం అవి భౌతిక వనరులు కావచ్చు, అభౌతిక వనరులు కావచ్చు. వాటిని మనం భౌతిక వనరులైనా అనవచ్చు, అభౌతిక వనరులైనా అనవచ్చు. ఆ భౌతిక వనరులతో కానీ అభౌతిక వనరులతో కానీ విదేశీ వర్తకం యొక్క ఆదాయాన్ని కలిపితే వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం అని ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటారు. అలాగే ఏసి పిగు ఏమంటాడంటే, విదేశీ ఆదాయంతో పాటు మన దేశంలో ద్రవ్య రూపంలో లెక్కించగల ఆదాయాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటారు. విదేశాలంటే ఎన్ఆర్ఐల నుంచి వచ్చే ఆదాయము కావచ్చు, అలాంటి ఆదాయాలు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, ప్లస్ దేశంలో ద్రవ్య రూపంలో ఉంటుంది కదా, బ్యాంకు నుంచి వచ్చే అమౌంట్. ద్రవ్యం అంటే ఏం కాదు, డబ్బులు, నోట్స్, కరెన్సీ నోట్స్ని మనము ద్రవ్య రూపంలో గుణించగల ఆదాయం. ద్రవ్య రూపంలోని దేశంలోని ఆదాయము విదేశీ ఆదాయాన్ని మొత్తం కలిపితే జాతీయ ఆదాయం అని అంటారని ఏసి పిగు అంటాడు. ఏసి పిగు ఏమంటాడంటే, సో ఆదాయం, ఏ ఫర్ ఆదాయం అండ్ సి ఫర్ కౌంట్ ఆఫ్ కరెన్సీ. ఏ ఫర్ ఆదాయం, దిస్ ఇస్ అ కరెన్సీ, విదేశీ ఆదాయం అండ్ కరెన్సీ, దాన్ని మనకు పిగు గారు అంటారు. అలాగే సైమన్ కుజ్నెట్స్ ఏమంటారంటే, ఉత్పాదక వ్యవస్థ, ఒక దేశంలో ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వస్తువులు వినియోగదారులకు సంవత్సర కాలంలో ప్రవహిస్తే ఆ వస్తు సేవల నికర ఉత్పత్తినే జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక దేశంలో ఉత్పాదక వ్యవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక చేలో ఒక పంటను నాటాలనుకోండి. ఉత్పాదక వ్యవస్థ అంటే ఏంది? దుక్కి దున్ని, విత్తనము నాటి, అక్కడ నుండి రైతు పంట కోసి, వడ్లను కూర్చి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో సేల్ చేస్తే అది నాటేటప్పుడు దాన్ని ఉత్పాదక వ్యవస్థ అంటారు. కోసి పంట కూర్పి ఆ దాన్ని మనం సేల్ చేస్తే దాన్ని అంతిమ వస్తువు సేవలు అంటారు. అర్థమవుతుందా? ఒక వస్తువును మనము, ఒక పంటను మనము మొక్కలతో నాటినప్పుడు దాన్ని కోసి కూర్పులు చేసి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో సేల్ చేస్తే ఇది ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వస్తువు సేవల వరకు ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తువులు, ఆ నికర ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయం అని అంటారు. లేక వినియోగదారులు మానవ వనరులను భౌతిక వనరులను నుండి పొందే వస్తు సేవల సముదాయాన్ని కూడా జాతీయ ఆదాయం అంటారని ఫిషర్ అంటారు. ఫిషర్ ఏమంటారంటే, వినియోగదారులు అంటే మనం వినియోగించుకుంటాం వస్తువుల్ని. ఈ వినియోగదారులు మానవ వనరుల నుంచి అంటే సేవా రంగం నుంచి కూడా ఏమైనా వినియోగించుకోవచ్చు. అలాగే భౌతిక వనరుల నుంచి అయినా కూడా తీసుకుంటారు. అంటే ప్రోడక్ట్స్ని, సబ్బులు కావచ్చు, లేకుంటే ఇంకా సోప్స్, మనం యూజ్ చేసే ప్రతి వస్తువు బ్రిక్స్ కాడించి, హౌస్ కన్స్ట్రక్షన్ కావాల్సిన బ్రిక్స్ కాడించి, అవన్నీ కూడా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అని ఫిషర్ అంటాడు. ఓకేనా. అలాగే యుఎన్ఓ ఏమంటుందంటే, ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల సేవలనే జాతీయ ఆదాయం అంటుంది. యుఎన్ఓ ఏమంటుందంటే, ఒక దేశంలో
ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవలను జాతీయ ఆదాయం అని అంటారు అని చెప్తుంది యుఎన్ఓ. ఓకేనా? సో ఇంతవరకు ఇవన్నీ కూడా నిర్వచనాలండి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఉత్పత్తి కారకాలు ఈయన ఎవరు మిస్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్, శ్రమ, మూలధనం, ప్రకృతి వనరులు, విదేశీ వర్తకం. ఐఎస్సిపిగో అంటే అకౌంటబిలిటీ అంటే విదేశీ ఆదాయం, అలాగే కరెన్సీ కలిపితే జాతీయ ఆదాయం అంటారు. సైమన్ కుజ్నెట్స్ ఏమంటారంటే ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారులకు సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవలను నికర ఉత్పత్తి అంటారు. ఈ ఫిషర్ ఏమంటారంటే వినియోగదారులు మానవుల నుండి కావచ్చు లేకుంటే భౌతిక వనరుల నుంచి కానీ సేవలు పొందితే దాన్ని కూడా జాతీయ ఆదాయం అని అంటాడు. సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల సేవలను జాతీయ ఆదాయం అని యుఎన్ఓ అంటుంది. సో ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు 3 రకాల పద్ధతులు. ఒకటి ఉత్పత్తి పద్ధతి అని, 2 వచ్చేసి ఆదాయ పద్ధతి అని, 3 వచ్చేసి వ్యయ పద్ధతి. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఉత్పత్తి పద్ధతిలో ఏమంటామంటే వివిధ వస్తువుల పరిమాణము మరియు వాటి యొక్క నికర విలువలను కలిపితే వచ్చే ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయం అంటాం. అంటే ఉత్పత్తిలో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తాము. ఒక ప్రోడక్ట్ అంటే సోప్ ఉంది. ఆ సోప్ క్వాంటిటీ ఎంత, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, దాని విలువ. అలాగే ఇంట్లో యూజ్ చేసే ఇంకొక వస్తువు పౌడర్ కావచ్చు, దాని క్వాంటిటీ ఎంత, దాని విలువ ఎంత. ఇంకొక వస్తువు ఏదైనా కావచ్చు, మిర్రరు, దాని క్వాలిటీ ఎంత, దాని వెయిట్ ఎంత, దాని విలువ ఎంత. ఇలా అన్నింటి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే అలాగే మనము దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. నేషనల్ ఇన్కమ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైజు, ఒక ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ, ఇంకొక ప్రోడక్ట్ యొక్క ప్రైజ్, ఇంకొక ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ. అలాగే ప్రోడక్ట్ 3 యొక్క ప్రైజు, ప్రోడక్ట్ 3 యొక్క క్వాంటిటీ. అట్లా ప్రోడక్ట్ ఎన్ యొక్క ప్రైజు, ప్రోడక్ట్ ఎన్ యొక్క క్వాంటిటీ. ఇలా అన్నీ కూడా దేశంలో ఉండే ప్రతి వస్తువు యొక్క పరిమాణము, ప్రతి వస్తువు యొక్క క్వాంటిటీని కలిపితే వచ్చేదాన్ని మనము నేషనల్ ఇన్కమ్ అంటారు. దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. దాన్నే ఉత్పత్తి పద్ధతి అంటారు. జాతీయ ఆదాయంలో మనము ఈ లెక్క కట్టేటప్పుడు ఉత్పాదక వస్తువులను, మాధ్యమిక వస్తువులను మనము లెక్కలేకి తీసుకోము. ఎందుకంటే ఉత్పత్తి అయినప్పుడు ఆ వస్తువులను మనము అమ్ముతాం. అమ్మినప్పుడు ఏం చేస్తామంటే ఒక వాల్యూ వస్తుంది, అంటే గ్రాస్ వాల్యూ వస్తుంది. ఆ గ్రాస్ వాల్యూ నుంచి మనం ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మీకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనం ఒక పూరిని తయారు చేయాలనుకుంటున్నాం. ఇంట్లో కూర్చొని ఒక పూరిని మనము తయారు చేయాలనుకున్నప్పుడు మనకి ఏమేమి వస్తువులు కావాలి? ఉత్పాదక వస్తువులు కావాలి, కారక వస్తువులు కావాలి. ఉత్పాదక వస్తువులు ఏం కావాలి? మనకు రుబ్బుకునే దానికి ఒక రుబ్బుడు మిషన్ కావాలి, అలాగే మనకు పిండి కావాలి. తయారు చేయటకు మనకు కొన్ని వస్తువులు కావాలనుకున్నాం కదా, పిండి, అలాగే ఒక రుబ్బుకునే దానికి, అలాగే మనము ఒక పళ్ళెము, గ్యాసు, ఇవన్నీ కూడా ఒక పూరీని తయారు చేయడానికి కావలసిన కారకాలు. వాటిని మనం కారకాలు అంటాం. కారక వస్తువులు, మాధ్యమిక వస్తువులు అంటాం. ఇప్పుడు మనకు కారక వస్తువులు అంటే ఏంది, మాధ్యమిక వస్తువు అంటే ఏంది అని తెలుసుకుందాం. ఉత్పాదక వస్తువులు అంటే ఒక వస్తువుని, ఒక పిండి, ఈ పిండిని ఇక గ్యాస్ని మనం ఉత్పాదక వస్తువులు అంటాం. మాధ్యమిక వస్తువు అంటే ఏంటంటే మనము ఈ యొక్క పిండిని కలిపిన తర్వాత దాన్ని మనము రుబ్బు పెడతాం. ఒక చపాతి లాగా చేసి పెడతాం, రుబ్బుతాం, దాన్ని ఇంకా కాల్చాం. ఈ రుబ్బిన ఈ చపాతి పిండిని మనము మాధ్యమిక వస్తువుగా చెప్పుకోవచ్చు. అంతిమ వస్తువు అంటే ఏంది అంటే ఈ తీసుకెళ్ళి మనము నూనెలో వేసి కాంచిన తర్వాత వచ్చే వస్తువు ఒక పూరి అనే వస్తువు వస్తుంది. దీన్ని మనము అంతిమ వస్తువుగా చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా? ఉత్పాదక వస్తువు, మాధ్యమిక వస్తువు, అంతిమ వస్తువు. ఇది అంతిమ వస్తువు వినియోగదారునికి వెళ్తుంది. వినియోగదారుడు ఏం చేస్తాడు? డబ్బులు పెట్టి కొనుక్కొని తింటాడు.
అంతే కదమ్మా. సో అది మనము దీంట్లో చెప్తాం. సో దీన్ని మనము విలువ వాల్యూ యాడెడ్ అంటే గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్. అంటే మనము దీన్ని తీసుకెళ్ళి అమ్మిన తర్వాత మనకు ఒక అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్లోంచి మనం ఏం తీసేయాలి, ఏం తీసేస్తే మనకు నికర విలువ వస్తుందంటే వాడు ఇచ్చిన దాంట్లోంచి మనం ఏమైతే దీన్ని ఉత్పత్తి చేసుకోవడానికి తీసుకొచ్చిన కారకాల విలువ ఉంటుంది కదా, ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్పుట్ విలువను మనం తీసేస్తే మనకు నికర వాల్యూ వస్తుంది. దాన్ని విలువ జమ అంటే స్థూల విలువ మైనస్ ఉత్పాదకాల విలువ. దాన్ని విలువ జమ లేక నికర ఉత్పత్తి లేదా విలువ కూర్పు, ఉత్పత్తి సేవలు, ఇండస్ట్రీస్ ఆరిజిన్స్ అని ఎలాగైనా కాల్ చేస్తారు. విలువ జమ అంటే గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఇన్పుట్, విలువ కూర్పు అంటే గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్, నికర ఉత్పత్తి అంటే స్థూల విలువ మైనస్ ఉత్పాదకాల విలువ. నెక్స్ట్ ఇన్వెంటరీలు అంటే ఏంటి అంటే, ఇన్వెంటరీలు అంటే ఏం లేదండి, మనము కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసి పెట్టుంటాం. ఆ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మనము ఆ సంవత్సరంలో కానీ అమ్మకుండా ఉంటే అవేమో ప్రోడక్ట్స్ అన్నీ కూడా డెవలప్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బైక్స్ ఉన్నాయి అనుకున్నాం, బైక్స్ యమహా బైక్ ఉంది అనుకుందాం. యమహా బైక్ ఆ సంవత్సర కాలంలో అన్నీ ఉత్పత్తి అయి ఉంటాయి. చాలా ఒక 20,000 యమహా బైక్స్ మనకి ఉత్పత్తి చేశారు. అంటే ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి అంతిమ వస్తువుగా తయారైంది. వినియోగదారునికి 20,000 అనేటివి అమ్ముడు పోలే. ఒక 10-20 బైక్స్ ఉత్పత్తి అయి ఉంటాయి, కానీ అవన్నీ కూడా అంతిమ వస్తువు సేవలను తీసుకోవడం లేదు. అంటే వినియోగదారుడు ఈ వస్తువును కొనుక్కోలేదు. 20 ఉంటాయి కదా, 20 బైక్స్ ఉంటాయి. రిమైనింగ్ 20 బైక్స్ని మనము ఇన్వెంటరీలుగా కాల్ చేస్తాం. ఈ 20 బైక్స్ను మరొక ఆర్థిక సంవత్సరంలో వాటిని కొత్త ఉత్పత్తిగా కలుపుకొని మనం వాటిని అమ్ముతాం. దాన్ని మనము ఇన్వెంటరీస్ అంటాం. ఇన్వెంటరీలు అంటే అది. నెక్స్ట్ ఆదాయ పద్ధతి అంటే ఏంది? ఆదాయ పద్ధతి అంటే ఆదాయం ఉత్పాదకాల చెల్లింపుల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. ఈ ఉత్పాదకాల చెల్లింపుల మొత్తం అంటే ఏంది అంటే, ఒక ఉత్పత్తిని ఒక ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్ని మనము ఉత్పత్తి చేసేదానికోసం మనం ఏం కావాలి, ఏమి కావాలో ఆ ఉత్పాదకాలకి మనం చెల్లించే అమౌంట్ని మనము జాతీయ ఆదాయంగా అంటాం. అంటే దానివల్ల మనకు ఆదాయం వస్తుంది. అంటే బాటకాలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు ఈ మొత్తం కలిపితే మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది. దాన్ని మనము ఆదాయ పద్ధతి ద్వారా వచ్చే జాతీయ ఆదాయం అంటాము. బాటకాలు అంటే భూమిపైన చేసే విలువను బాటకాలు అంటారు. వేతనాలు అంటే శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వడాన్ని వేతనాలు అంటారు. వడ్డీలు అంటే మిశ్రమ ఆదాయం అంటే లాభాలు. సో దీన్ని మనం ఏమంటామంటే శ్రమ ప్రతిఫలము, ఆస్తులపై వచ్చే ఆదాయము, మిశ్రమ ఆదాయము మరియు విదేశీ ఆదాయము కలిపి మనము జాతీయ ఆదాయంగా కలుపుతాము. జాతీయ ఆదాయము అంటాం. అంటే ఆదాయ పద్ధతిలో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రమ ఫలితం, ఆస్తులపై వచ్చే ఆదాయం, మిశ్రమ ఆదాయం మరియు విదేశీ ఆదాయాన్ని కలిపితే దీన్ని కూడా జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఉత్పాదకాలకు అంటే కారకాలకు చెల్లించే ధరని. అంటే కారకాలు ఏం పొందుతాయి? ఆదాయం పొందుతాయి. అంటే నేను వెళ్ళి ఒక 2 అవర్లు పని చేశాను అనుకోండి, నాకు ఒక 20 రూపాయలు డబ్బులు ఇచ్చాను. నేను కారకం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసేదాని కోసం, ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేసేదాని కోసం నేను 2 అవర్స్ కష్టపడి పని చేస్తా. అంటే నేను ఆదాయం పొందుతా. అంటే భూమి గలవాడు వానికి కొన్ని రోజులు లీజుకి ఇచ్చేటాడు, వాడు ఆదాయం పొందుతాడు. వాడు వడ్డీలు ఎవరైతే రుణం ఇచ్చింటాడు వాడు ఆదాయం పొందుతాడు. ఎవడైతే లాభాలు దీంట్లో వచ్చిన మొత్తాన్ని లాభాలు షేర్ చేస్తారు, వాడు కూడా ఆదాయం పొందుతాడు. అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా, చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆదాయం పొందుతుండ్రు. నేనైతే 2 గంటలు పనిచేసి నేను ఆదాయం పొందుతున్నా, వాడు భూమిని లీజుకి ఇచ్చి వాడు ఆదాయం పొందుతుండు, ఇంకొకడు అమౌంట్ ఇచ్చి దాని ద్వారా వాడు వడ్డీలు తీసుకొని ఆదాయం పొందుతుంది. ఇలా ఆదాయం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని మనం ఆదాయ పద్ధతి అంటాం. అంటే వ్యయ పద్ధతి అంటే ఏంటంటే, వ్యయ పద్ధతి అంటే ఒక దేశంలో
ఉండే కుటుంబాలు మరియు ఇండస్ట్రీస్, సంస్థలు మరియు ప్రభుత్వము మొత్తం కలిసి వస్తు సేవల పైన వ్యయం చేస్తారు. ఆ వ్యయాన్ని మనము వ్యయ పద్ధతి అంటాం. దాన్ని కూడా మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. దీన్ని మనము అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ వ్యయ పద్ధతిని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవాలంటే ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క హౌస్ హోల్డర్స్ ఎంత ఎక్స్పెండిచర్ని పెడుతున్నారు, ఆ దేశంలో ఉండే సంస్థలు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు వస్తువులపైన, ఆ దేశంలో ఉండే గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది వస్తువులపైన అంటే ఆ మొత్తాన్ని కలిపితే మనకి ఒక జాతీయ ఆదాయం వస్తుంది. అంటే అక్కడ మనుషులు అంటే హౌస్ హోల్డర్స్ ఉంటారు, సంస్థలు ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఎంత వ్యయం చేస్తుందో ఆ యొక్క ప్లస్ ఆ ఇండస్ట్రీస్ ఎంత వ్యయం చేస్తుందో ప్లస్ హౌస్ హోల్డర్స్ ఎంత వ్యయం చేస్తుందో ఆ మొత్తం కలిపితే మనకు వచ్చేది నేషనల్ ఇన్కమ్ అంటాం. దీన్ని జేఎం కీన్స్ అనే అతను డెవలప్ చేశారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో, జపాన్ లాంటి దేశాల్లో ఈ పద్ధతిని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా నేషనల్ ఇన్కమ్ని కనుక్కోగలరు. సో ఇవంతా కూడా జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు, జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు. నెక్స్ట్ జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని ఎలాగా పిలుస్తారు అంటే మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం అని, అలాగే కారకాల ధరలో జాతీయ ఆదాయం అంటారు. కారకాల ధరలో జాతీయ ఆదాయము అవి మొత్తం కలిపితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. సో మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఈక్వల్ టు కారకాల ధరలో జాతీయ ఆదాయం ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. ముఖ్యమైన ఆస్పిరెంట్స్, ఈ నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ధరలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అగ్గిపెట్టెను తయారు చేసాము అనుకుందాం. ఈ అగ్గిపెట్టెను తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి మనము అంగట్లో ఇచ్చాం. ఈ అగ్గిపెట్టె తయారు చేసే దానికోసం మన ప్రభుత్వం నుంచి మనకు సబ్సిడీలు వస్తాయి. ఈ అగ్గిపెట్టెను తయారు చేసి నేను అమ్మినందుకు నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, అవునా కదా? అలాగే ఈ కారకాలకు నేను డబ్బు చెల్లించాలి. కారకాలకు డబ్బులు చెల్లించి, ఓకేనా, కారకాలకు డబ్బులు చెల్లించి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నాకు ప్రభుత్వం నుంచి కొన్ని సబ్సిడీలు తీసుకుంటా. అందుకని ఈ మొత్తం కలపడం కాదు, ఈ కారకాల ధరలకు పెట్టిన అమౌంటు ప్లస్ ఈ ట్యాక్సెస్ కలిపి ఈ సబ్సిడీలు తీసేస్తే మార్కెట్ ధరలో మనకి కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. ఒక ₹10 చేసే విలువ చేసే ఒక అగ్గిపెట్టెని మనము రూపాయికి అమ్ముతాం. ఎందుకు అమ్ముతామంటే దీనికి మనం ట్యాక్సెస్ పోవాలా, దాంట్లో అలాగే మనకి కారకాలకు డబ్బు చెల్లించాలా, మరియు ప్రభుత్వం నుంచి తీసుకుంటే సబ్సిడీలు తీసుకుంటే దాన్ని మాత్రం మనము దాంట్లోకి విలువ చేయం. అందుకని మార్కెట్లో ఉండే ధరలకి మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా కారకాలపైన చెల్లించే జాతీయ ఆదాయము ప్లస్ ట్యాక్సెస్, దీంట్లోంచి ఒకవేళ ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా సబ్సిడీ ఇస్తే దాన్ని తీసేస్తే మనకు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం తెలుస్తుంది. అలాగే మనకి నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్స్లో కావాలంటే, అంటే కారకాల ధరలో నేషనల్ ఇన్కమ్ కావాలంటే అప్పుడు మనము ఈ యొక్క మార్కెట్ల ధరల్లో జాతీయ ఆదాయం మైనస్ ట్యాక్సెస్ తీసేయాలి. ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీని కలిపితే మనకు నేషనల్ ఇన్కంలో కారకాల ధరలో నేషనల్ ఇన్కమ్ వస్తుంది. దీన్ని మనము అంటాం. సో ఈ నెట్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలను మనం ఏమంటామంటే నికర పరోక్ష పన్నులు అంటారు. అంటే నెట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు టిఐ మైనస్ సబ్సిడీస్ టిఐ మైనస్ సబ్సిడీస్. దీనిపైన చాలా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్యాక్సెస్ పెరిగితే ఏమవుతుందంటే మార్కెట్ ధరల్లో ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఓకేనా? ఒకవేళ ట్యాక్సెస్ పెరిగితే నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్లో పెరుగుతుంది.
ఒకవేళ ట్యాక్సెస్ మరియు సబ్సిడీలు ఈక్వల్గా ఉంటే నేషనల్ మార్కెట్ ధరలో ఇన్కము మరియు కారకాల ధరలో ఇన్కము వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. కారకాల ధరలో కారకాల ధరలో నేషనల్ ఇన్కము, మార్కెట్ ధరలో నేషనల్ ఇన్కము ఈక్వల్గా ఉండాలంటే ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ సబ్సిడీలు కానీ పెరిగితే అప్పుడు మనకి కారకాల ధరలలో జాతీయ ఆదాయం పెరుగుతుంది. కారకాల ధరలలో జాతీయ ఆదాయం పెరుగుతుంది. అంటే ఇది తగ్గుతుంది. నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ మాత్రం తగ్గుతుంది. ఎందుకంటే ఒకవేళ సబ్సిడీలు పెరిగితే ఇది తగ్గుతుంది, ఒకవేళ ట్యాక్సెస్ పెరిగితే ఇది పెరుగుతుంది. ఓకేనా? ఇది ఇలా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు చూసుకోండి. ఓకేనా? ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీస్ ఉంటే దాన్ని శూన్య విలువ అంటారు. శూన్య విలువ. ఒకవేళ ట్యాక్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సబ్సిడీస్ అంటే ధనాత్మక విలువ అంటారు. ధనాత్మక విలువ. ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ సబ్సిడీ అంటే దీన్ని రుణాత్మక విలువ అని కూడా అంటారు. రుణాత్మక విలువ. ఈ మొత్తం తెలుసుకుందాం. రేపు మనము జీడిపి గురించి, ఎన్డిపి గురించి తెలుసుకుందాం. ఇది జాతీయ ఆదాయం యొక్క మొత్తం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాగా వినండి, నేర్చుకోండి. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇంకా లెసన్ ప్రకారం చెప్తాం. దీని గురించి మేము మళ్ళీ క్వశ్చన్స్ తయారు చేస్తాం. దాన్ని మీరు ఇంకొక దీంట్లోనే మేము అప్డేట్ చేయడం కానీ చేస్తాము. మీరు కావాలంటే మా దగ్గర తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో మీరు జాగ్రత్తగా వినాలి, అర్థవంతంగా అర్థం చేసుకోవాలి. ఈ పదాలు డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసం నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవేం బయట దొరకవు. నేను ఏదో ఆలోచన చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పేదానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ.